హలో నమస్తే నేను అశోక్. టీడీపీ పార్టీ ప్రస్తుతం కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు తప్పులు ఒక పక్క కనిపిస్తూ ఉంటే టీడీపీ పార్టీకి సంబంధించి ఇంటర్నల్‌గా టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీల మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా ఈ వివాదానికి కారణమవుతూ ఉన్నాయి. ఇటీవల నకిలీ మద్యం వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారానికి కారణమవుతూ వచ్చింది. ఆ వ్యవహారంలో టీడీపీ నేతలు, టీడీపీ ఇన్ఛార్జీలే డైరెక్ట్‌గా పట్టుబడినటువంటి నేపథ్యంలో అదంతా కూడా తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారానికి కారణమవుతుంది. ఒక విధంగా నకిలీ మద్యం మరక టీడీపీకి కూడా అంటుకుంటూ వచ్చింది. అయితే దాన్ని వైసీపీ మీద తోసేయడానికి వైసీపీ మీద విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి, లేదంటే ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రకి సంబంధించిన సన్నిహితుడు, ఇవన్నీ కూడా టీడీపీ మీడియా కావచ్చు, టీడీపీ పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చాయి. మళ్ళీ జోగి రమేష్ని కూడా దీనిలోకి ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చాయి. జోగి రమేష్ కూడా దీని వెనక ఉన్నారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఇదంతా కూడా పక్కన పెట్టిస్తే ఇప్పుడు మరొక అంశము టీడీపీ పార్టీకి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారుతూ వచ్చింది. అది ఒక ఎమ్మెల్యేకి సంబంధించి, ఒక ఎంపీకి సంబంధించి. తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ చాలా కాంట్రవర్సీ కలిగినటువంటి నేత. టీడీపీకి సంబంధించి ఆయన ఎన్నికవటము, ఆయన టికెట్ రావటము, ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలవటము, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా టీడీపీ పార్టీలో ఒక విధంగా సంచలనంగా మారుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి కొన్ని కామెంట్స్ తెలుగు రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారానికి కారణమవుతుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి లోకేష్కి సన్నిహితంగా చెప్పుకునేటువంటి ఒక కీలక వ్యక్తి, టీడీపీ పార్టీ కృష్ణా జిల్లాకి సంబంధించిన కీలక వ్యక్తిగా ఉన్నటువంటి కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని. కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ, గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, పార్టీకి సంబంధించి రాజకీయ వ్యవహారాలన్నింటినీ కూడా చాలా దగ్గరగా చూస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఈరోజు కేశినేని చిన్నికి సంబంధించి తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. నా దగ్గర 5 కోట్ల రూపాయలు కేశినేని చిన్ని తీసుకున్నాడు, టికెట్ ఇవ్వడం కోసం 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు, దానికి సంబంధించి నేను 5 కోట్ల రూపాయలని ఏ మేర సర్దుతూ వచ్చాను, ఏ రకంగా ఆయనకి ట్రాన్సాక్షన్ చేస్తూ వచ్చాను, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అంటే కూడా నా దగ్గర పూర్తిగా ఉన్నాయంటూ కూడా కొలిగిపూడి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకంపన చేస్తూ, దానికి సంబంధించి ఒక ట్వీట్ చేస్తూ పూర్తిగా దానికి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ని కూడా ఈరోజు ఆయన ట్వీట్లో మెన్షన్ చేసుకోవచ్చారు. దానికి సంబంధించి 6 సార్లు దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. 3 సార్లు 20 లక్షలు నా అకౌంట్ నుంచి స్వయానా నేనే పంపిస్తూ వచ్చాను. మరొక 50 లక్షలు కేసు నేను చిన్ని పిఏ వచ్చి నా దగ్గర కలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. మరొక 3.5 కోట్ల రూపాయలని నా మిత్రుల దగ్గర అరేంజ్ చేసి ఆ 3.5 కోట్లన్నీ కూడా నా మిత్రులు ఇచ్చారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ అంశాన్ని అంటే ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడికి, అలాగే ఎంపీ కేశినేని నానికి కూడా పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. ఈ ఇష్యూ గత 2-3 నెలలుగా తీవ్ర స్థాయిలో ఒక వారుకు కూడా దారితీస్తూ వచ్చింది. ఒక్కొక్క అంశంగా ఎమ్మెల్యేకి చెక్ పెడుతూ డైరెక్ట్గా చిన్నీకి సంబంధించినటువంటి అనుచరులు, చిన్నీకి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే తిరువూరులో కూడా మొత్తం పూర్తి స్థాయిలో రాజకీయం చేస్తూ ఉన్నారు. అక్కడ కొలిగిపూడి శ్రీనివాస్కి కూడా కోపం తెప్పిస్తూ వచ్చింది. కనీసం తన కార్యకర్తకి, టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తికి ఏదైనా ఇబ్బంది వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కనీసం తన మాటను కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే పార్టీ పదవులు ఉంటాయో ఆ పార్టీ పదవులు కూడా తన కార్యకర్తలకి, తనను నమ్ముకున్న వాళ్ళకి, ఎన్నికల ప్రచారంలో తన వెనక తిరిగిన వాళ్ళకి ఇప్పించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేను ఉన్నానంటూ కూడా కొలిగిపూడి బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు కూడా చూస్తున్నాం. ఇక్కడంతా కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా పెత్తనం చలాయిస్తుంది, అజమాయిషీ చలాయిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి అక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి అవినీతి, ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా అన్నిటినీ కూడా చేస్తుంది ఎంపీ కేశినేని చిన్ని వాళ్ళ అనుచరులు అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. సరే, ఇదంతా కూడా చాలా కాలంగా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు సహజంగానే జరుగుతూ ఉంటాయి. జిల్లా నాయకులు వీటన్నిటిని కూడా సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజంగానే పార్టీల మధ్య జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు కొలిగిపూడి శ్రీనివాస్ చేసినటువంటి ఈ ప్రకంపన, ఈ ప్రకటన కూడా పెద్ద ఎత్తున టీడీపీలో కుంపట్లకు కారణమవుతూ వచ్చింది. ఆయన డైరెక్ట్గా చిన్ని టార్గెట్గా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, చిన్ని టార్గెట్గా మాట్లాడినటువంటి ఈ మాటలు అన్నీ కూడా ఇప్పుడు టీడీపీ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తూ ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు నేను ఇచ్చానంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి ప్రకంపన అంతా కూడా పెద్ద ఎత్తున ఇది రాజకీయ విమర్శల కంటే కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఐటీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. మెయిన్గా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే 5 కోట్ల రూపాయలు నేను ఇస్తే కానీ నాకు టికెట్ ఇవ్వలేదు టీడీపీ పార్టీ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు, దాని వెనకాల కేశినేని చిన్ని ఉన్నాడని చెప్పేసి మాట్లాడినప్పుడు అసలు ఈ ఎలక్షనే తప్పు పట్టాల్సి వస్తుంది. అసలు ఈ ఎలక్షన్నే రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎన్నికల కమిషన్ ఒకవేళ దీన్ని సీరియస్గా తీసుకొని
ఎన్నికల కమిషన్ దీని మీద సీరియస్గా కానీ ఈల్డ్ చేయగలిగితే, దీని మీద సీరియస్గా రివ్యూ చేయగలిగితే మాత్రము ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుంటే ఆ ఎన్నికల్ని ఇటు పార్లమెంట్కి సంబంధించి కావచ్చు, తిరువురికి సంబంధించి కావచ్చు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎన్నికల కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకుంటుందా లేదనేది పక్కన పెట్టేస్తే ఈరోజు వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి వ్యాఖ్యలు, వీళ్ళిద్దరి మధ్య చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా తీవ్ర స్థాయికి వస్తుంది. అయితే ఈ ఇష్యూ అంతా కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొత్తగా మరొక చర్చకు దారితీస్తూ వచ్చింది ప్రస్తుతం కేసినేని చిన్ని చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, కొలిగిపూడి చేసినటువంటి కామెంట్స్కి ఆయన కౌంటర్ ఇస్తూ ఎవరైతే తిరువూరులో ఉన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పదవులన్నింటినీ నేను ఇవ్వాలని చెప్పేసి కొలిగిపూడి శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తులు, గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ గతంలో తిరువూరులో టీడీపీకి వ్యతిరేకంగా చేసినటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు కొలిగిపూడి శ్రీనివాస్ పదవులు ఇవ్వమంటున్నారు. మరి కొలిగిపూడి శ్రీనివాస్ కోవర్ట రాజకీయ నాయకుడా అంటూ కూడా ఈరోజు కేసినేని చిన్ని మాట్లాడుతూ మరి కొలిగిపూడి శ్రీనివాస్ కోవర్ట్ అయినప్పుడు ఆయన వైసీపీ నేతలకు సంబంధించిన వ్యక్తులకు పదవులు ఇవ్వమంటున్నప్పుడు టీడీపీ పార్టీ ఏం చేస్తుంది? దీని మీద టీడీపీ పార్టీ మాట్లాడాలి కదా. టీడీపీ 175 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ఎంచుకునేటప్పుడు దానికంటూ ఒక విస్తృతంగా ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు పూర్తిగా రివ్యూ చేస్తారు. వీళ్ళు ఎవరి కోవట్లు, ఎవరి వ్యక్తులు అంటూ కూడా మాట్లాడుతూ వస్తారు. సో అలాంటిది మీరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన దుర్భాషలాడినటువంటి ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డిని లెఫ్ట్ అండ్ రైట్ ఆయన ఏ మంచి పని చేసినా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి మీ మీడియా ఛానల్స్లో, మీ పత్రికల్లో, మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో కూర్చొని 24 గంటలు జగన్మోహన్ రెడ్డిని నానా మాట్లాడినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఈరోజు మీరు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలుపొచ్చిన తర్వాత ఈరోజు ఆయన మిమ్మల్ని విమర్శిస్తున్నాడు, ఈరోజు ఆయన మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఈరోజు మీరు నియోజకవర్గాల్లో చేసినటువంటి అవినీతికి, ఈరోజు నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు ఆయన వైసీపీ మనిషి, ఆయన వైసీపీ కోవర్ట్ అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేసినేని చిన్ని గారికి సంబంధించి ఈరోజు దాన్ని పార్టీ ఎలా స్వీకరిస్తూ ఉంటుంది? ఏ అంశం జరిగినా కూడా దాన్ని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం ఎందుకు టీడీపీ చేస్తుంది? నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారం జరిగితే అది వైసీపీ నేతలు, ఈవెన్ తంబెల్లపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి అక్కడ ఇన్ఛార్జిగా టీడీపీకి సంబంధించిన వ్యక్తి టికెట్ తీసుకున్నాడు, ఆయన్ని వైసీపీ నేతలే పంపించారు. పెద్దిరెడ్డి ఆయన్ని పంపించేశాడు. ఎందుకంటే ఆయన తమ్ముడిని గెలిపించుకోవడం కోసము ఎవరో ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలి కాబట్టి, జనార్దన్ రావు అంటారా లేదంటే జయచంద్రారెడ్డి అంటారా, వీళ్ళందరికీ కూడా పెద్దిరెడ్డి వెనకాల నుంచి ఫండింగ్ చేసి వాళ్ళందరినీ కూడా టీడీపీలో పంపించారని చెప్పేసి టీడీపీ మీడియాలో, టీడీపీ ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంత పెద్ద వ్యవహారం బయటకు వచ్చినప్పుడు కొలికిపూడికి అలాగే కేసినేని చిన్నికి విమర్శలు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, కొలికిపూడికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వైసీపీ మనుషులు. ఈవెన్ అలాంటి వ్యక్తులకి కొలికిపూడి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా వైసీపీ కోవట్టుగా ఉన్నారేమో అనేటువంటి వ్యాఖ్యలని ఈరోజు కేసినేని చిన్ని చేశారంటే నిజంగానే మీ పార్టీలో గెలిచినటువంటి, మీ కూటమికి సంబంధించి గెలిచినటువంటి 164 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేబీ జగన్మోహన్ రెడ్డి మనుషులేమో, మేబీ జగన్మోహన్ రెడ్డి కోవట్లేమో ఒక్కసారి ఆలోచించుకోండి టీడీపీ నేతలు. ఎందుకంటే మీరు పదే ఏ వ్యవహారం వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులనే మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులని చెప్తున్నారు. కందుకూరు ఘటన జరిగినా, తంబెల్లపల్లికి సంబంధించినటువంటి నకిలీ మద్యం వ్యవహారం జరిగిన, ఈరోజు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడినటువంటి కొలిగిపూడి లాంటి వ్యక్తి కూడా ఈరోజు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారంటే ఈవెన్ ఆయన్ని కూడా మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఈల్డ్ చేస్తూ ఆయన కూడా వైసీపీ పార్టీకి సపోర్టరు, ఆయన కూడా వైసీపీ పార్టీ కోవట్ అనే విధంగా ఈరోజు కేసినేని చిన్ని గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, టీడీపీ మీడియా చేసినటువంటి ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాజకీయాలకి, మెయిన్గా టీడీపీ పార్టీకి నష్టం చేకూర్చే వ్యవహారము. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూని, ఇంటర్నల్ ఇష్యూని మీరు పదే జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తే మాత్రము అది ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి అది మీకే నష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా మనం నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఎంతకాలం పాటు వీళ్ళు అబద్ధాలు చెప్తూ వచ్చారు. ఈ చీమ చిటుకుమన్నా జగనే, లేదంటే పాము కరిసినా జగనే, ఏం జరిగినా కూడా జగనే అని చెప్పేసి పదే మాట్లాడుతూ వస్తే ఖచ్చితంగా అది పార్టీకి నష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఏ మంచి జరిగినా కూడా, ఏ చెడు జరిగినా కూడా వైసీపీ పార్టీకి అంటగడితే మాత్రము అది టీడీపీకే నష్టం జరిగే వ్యవహారంగా మారుతుంది. కాబట్టి టీడీపీ పార్టీ ఎకనైనా ఏ విషయం జరిగినా కూడా దాన్ని వైసీపీకి ఆపాదించడం మానేసి దాన్ని సరిచేసే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక ఈ ఇష్యూకి వస్తే కొలిగిపూడి చేసినటువంటి ఈ వ్యవహారాలకి, కొలిగిపూడి చేసినటువంటి ఈ వ్యాఖ్యలకి కేసినేని చిన్ని చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వచ్చారు. దీన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్తాను, పార్టీ అధిష్టానము దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించమని చెప్పేసి కోరుతానంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని
పార్టీకి సంబంధించి లేదంటే కొలిగిపూడిని వైసీపీకి అటాచ్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఏదైతే తిరువూరులో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నాయకులందరికీ కూడా కొలిగిపూడి పదవులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారని చెప్పేసి జరిగినటువంటి ఇష్యూ కావచ్చు. ఈ ఇష్యూ అంతటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వాలి, అలాగే లోకేష్ గారు రియాక్ట్ అవ్వాలి. అవ్వకపోతే మాత్రం ఇది పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లోనే సంచలనంగా మారే అవకాశంగా ఉంటుంది. దీని ద్వారా టీడీపీ పార్టీకి నష్టం జరిగే అవకాశంగా ఉంటుంది. కాబట్టి దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత, దీన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఇటు లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఖచ్చితంగా ఉంటుంది.